ఆచి చికెన్ మసాలా. సాధారణంగా పంట దిగుబడులకి ధరలు పెరిగితే రైతులకి కనకవృష్టి. కానీ మూడింతలు ధరలు పెరిగినా లాభాల మాటేమో గాని సాగు ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లాలో తమలపాకుల రైతుల కష్టాలపై స్పెషల్ ఫోకస్. తమలపాకులకు ఔషధ విలువలే కాక వాణిజ్యపరంగా డిమాండ్ ఉంది. అన్ని శుభకార్యాలకు దేవాలయాల్లో జరిగే పూజల్లో తమలపాకులు ఉండాల్సిందే. భోజనం తర్వాత పాన్ తినందే భోజనం పూర్తయినట్లు అనిపించదు చాలా మందికి. ఆయుర్వేద ఔషధాల తయారీలో ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. తమలపాకుల ఆధారంగా వ్యాపారం చేసే పాన్ షాపులు దేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంతగా డిమాండ్ ఉన్నప్పటికీ తమలపాకు పంట సాగు చేసే రైతులకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. వాణిజ్య పంటల్లో ఒక భాగంగా ఉన్న తమలపాకుల సాగుకు ఏపీలో నెల్లూరు, గుంటూరు, కడప, తూర్పు గోదావరి సహా పలు జిల్లాల్లో పేరు పొందాయి. తమలపాకు పంట సాగుకు నెల్లూరు జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు ఈ పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు. కొన్నేళ్లుగా తమలపాకులకు గిట్టుబాటు ధర రాక అల్లాడుతూ ఉన్న రైతులకు ఈ ఏడాది ధరలు రెట్టింపైనప్పటికీ నష్టాలే మిగులుతున్నాయి. తమలపాకులను కట్టలుగా అమ్ముతూ ఉంటారు. తమలపాకుల కట్టను పంతంగా పిలుస్తూ ఉంటారు. ఒక్కో పంతంలో 170 నుంచి 180 ఆకులుంటాయి. ఇలాంటి 100 పంతాల ధర గత ఏడాది వరకు 2000 నుంచి 2500 వరకు పలికింది. ఈ ఏడాది ఆ ధర మూడింతలై 7500 పలుకుతోంది. ధరలు పెరిగాయి, కానీ తమలపాకుల దిగుబడి తగ్గింది. మోంతా, దీత్వా తుఫానుల కారణంగా నెల్లూరు, కడప, తూర్పు గోదావరి జిల్లాల్లో తమలపాకుల పంటలు దెబ్బతిన్నాయి. గతంలో ఎకరానికి 3000 పంతాల వరకు దిగుబడి వస్తే ఇప్పుడు 800 నుంచి 1200 పంతాల దిగుబడి తగ్గింది. గతంలో ఎకరాకు పెట్టుబడి 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉండేది. ఇప్పుడు పెట్టుబడి ఖర్చు 2.5 నుంచి 3.5 లక్షల వరకు అవుతుందంటున్నారు రైతులు. 150 ఆకులు వచ్చి 100 రూపాయలు. ఆ విధంగా ఎన్నడూ అమ్మల. ఈ సంవత్సరం మటుకు బాగా అమ్ముతుంది. ఇంతకు ముందు 30 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు, 8 రూపాయలు కూడా అమ్మేది. తుఫాన్ దెబ్బ, వర్షాలు పడడం వల్ల ఎక్కువ ఊట్లకి దెబ్బతిన్నాయి. రేట్లు ఉన్నాయి, తోటలు బాగలేవు, చాలా దెబ్బతిన్నాయి తోటలు. వానల వల్లే జలం వచ్చేం కాదు. వచ్చే నెల 5 నెలలు దాకా ఉంటాయి ముద్దు తోటలు. అట్లాంటి ఒక్క తోట కూడా అన్నీ చచ్చిపోయింది. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న తమలపాకు తోటలను 2 నెలల క్రితం తిరిగి సాగు చేశారు. దిగుబడి రావటానికి మరికొన్ని నెలల సమయం పడుతోంది. దిగుబడి నాటికి ధరలు ఇలాగే ఉంటే రైతులు ఆదాయానికి ఢోకా ఉండదు. తగ్గితే నష్టాలు తప్పవు అంటున్నారు. 20 సంవత్సరాలుగా తమలపాకు తోటలు పండిస్తూ ఉన్నాము. మా నాన్న టైం నుంచి కూడా పండిస్తూ ఉన్నాము. ఎప్పుడైనా ఒక బంద అంటే 30 రూపాయల కాడి నుంచి 100 రూపాయలకి ఉండింది. ఆ బంద అంటే 30 పిళ్ళు ఉంటాయి. ఒక్కో పిడికి 600 ఆకులు ఉంటాయి. ఆ రేటు కంటే ఇప్పుడు 150 ఆకులు ఇక్కడే 100 నుంచి 120 రూపాయలు పలుకుతుంది. తోటలు వర్షాల వల్ల, మోంతా తుఫాను వల్ల తోటలు చాలా దెబ్బతిన్నాయి. అందువల్ల ఉన్న ఆకులు తక్కువైనాయి. అందులో విశాఖపట్నం, విజయవాడ అంతకుముందు వరదలు రావడం, తమిళనాడులో వరదలు రావడం వల్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి. ఇలా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల నడుమ తమలపాకు పంట దిగుబడులు తగ్గడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉద్యాన పంటలకిచ్చినట్లే తమలపాకు రైతులకు కూడా రాయితీలు, ప్రోత్సాహకాలిచ్చి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆచి చికెన్ మసాలా.